యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 కోట్ల విలువైన 2 టన్నుల గంజాయిని దగ్ధం చేశారు రైల్వే పోలీసులు. వివిధ ఘటనలో పట్టుబట్టటువంటి దాదాపు 2 టన్నుల గంజాయిని ఈరోజు భువనగిరి పక్కన ఉన్నటువంటి తుక్కాపురం గ్రామంలోని రోమా కెమికల్ ఫ్యాక్టరీ తీసుకెళ్లి అక్కడ బాయిలర్లలో వాటన్నిటి కూడా తగలబెట్టడం జరిగింది. 5 సంవత్సరాలుగా వివిధ కేసుల్లో పట్టుబడ్డట్టుగా ఈ గంజాయిని పట్టుబడ్డట్టుగా కూడా రైల్వే ఎస్పీ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు దాన్ని అంతం కూడా దగ్ధం చేసినట్టుగా కూడా ఆమె తెలపడం జరిగింది. ఇప్పటికే అన్ని రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా చందనదీప్తి తెలిపారు. ఎక్కడ ఎలాంటి రవాణా గంజాయి తరలింపు కాకుండా రైళ్లలో పకడ్బందీగా రక్షణ చర్యలు తీసుకున్నట్లుగా కూడా ఆమె వెల్లడించడం జరిగింది. దాదాపు 10 కోట్ల రూపాయల విలువైనటువంటి 2 టన్నుల గంజాయిని అక్కడంతా కూడా తగలబెట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే యువత మేల్కొనాలి, మద్యం సంబంధించి గంజాయి సంబంధించి కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కూడా ఆమె సందర్భంగా తెలపడం జరిగింది. ప్రతి రైల్వే స్టేషన్లో పకడ్బందీగా సీసీ కెమెరాల పహారాలో అడుగడుగును కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా చందనదీప్తి సందర్భంగా తెలిపారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోడ్డెక్కారు, ధర్నా నిర్వహించారు. రైతులకు మద్దతుగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికక్కడ కూడా కొనుగోలు గాక ధాన్యం అంతా కూడా కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. గన్ని బ్యాగుల కొరత ఉంది, హమాలీలు రావట్లేదు, లారీలు రావట్లేదు. ఈ సందర్భంగా రైతులు ఎక్కడికక్కడ కూడా పడిగాపులు కాస్తా ఉన్నారు. అకాల వర్షాలకు, వడగళ్ల వర్షాలకు ధాన్యం అంతా కూడా తరుస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రులు కల్పించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సందర్భంగా డిమాండ్ చేశారు. ధర్నా నేపథ్యంలో 3 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అత్యంత చేతగానటువంటి, అత్యంత అసమర్థమైనటువంటి సీఎంగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలువికైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసేలాగా తెలంగాణను మోసం చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ సొమ్మునంతా కూడా ఢిల్లీకి తరలిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలకు దక్కాల్సినటువంటి సొమ్మునంతా కూడా ఢిల్లీ గులాములకు చెల్లిస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండా అడ్డగోలుగా హామీలు ఇవ్వడంతోనే రేవంత్ రెడ్డికి ఈ రోజు పరిస్థితి వచ్చిందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో చెప్పిన విధంగా ప్రతి ఒక్క హామీని అమలు చేసేలాగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా సూచించారు.